Hi everyone, welcome to GR Cookings. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటి అంటే టమాటా బజ్జీ విత్ పెరుగు కాంబినేషన్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకి కావాల్సినవి టమోటా స్లైసెస్, పచ్చిమిర్చి కట్ చేసినవి, కొద్దిగా వాము, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, వంట సోడా, ఆనియన్స్ కట్ చేసినవి, కొత్తిమీర, శనగపిండి, పెరుగు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. సో ఇప్పుడు తయారీ విధానం ఎలానో చూద్దాం. ఫస్ట్ ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకుందాం. శనగపిండి ఇందులోకి వేసేసిన తర్వాత కొద్దిగా వాము, కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి వీటిని వాటర్ వేసి బాగా కన్సిస్టెన్సీ లెవెల్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనము పిండిని. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసేయాలి, ఎందుకంటే వంట సోడా, వాము, ఉప్పు అన్నీ వేసింటాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు శనగపిండి కలుపుకున్నాం మనము. సో ఇప్పుడు టమోటా స్లైసెస్ని మనం రెడీ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మనము టమోటా స్లైసెస్ ఒక 2 తీసుకున్నాము. వాటి మీద కొద్దిగా చాట్ మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా. టమోటా మీద చాట్ మసాలా, గరం మసాలా ఇట్లా స్ప్రింకిల్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఈ శనగపిండిలోకి డిప్ చేయాలన్నమాట. మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి డిప్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం కదా. సో ఆ ఆయిల్లోకి ఇన్సర్ట్ చేయాలి ఈ టమోటాని. సో ఇంకొక పీస్ కూడా తీసుకుంటున్నాను. సో ఇలా టమోటాని మొత్తం వేసేసి ఇలా చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి టమోటాలు వేసాం కదండి, టమోటా బజ్జీ వేసాం కదండి. వీటిని మీడియం ఫ్లేమ్తో బాగా కాల్చుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి టమాటా బజ్జీ రెడీ అవుతా ఉంది. చూడండి, సో మీడియం ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే సరిగా బాయిల్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇలా ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఫైనల్గా మనకి టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. సో మనకి ఇప్పుడు బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగు ప్రిపేర్ చేసుకుందాం. పెరుగులోకి ఏమేమి వేసుకోవాలి అంటే 1 కప్పు చిన్నగా తరిగిన ఆనియన్స్, అందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అందులోనే కొద్దిగా కొత్తిమీర, అందులోనే కొద్దిగా సాల్ట్, ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా మంచినీళ్ళు వేసుకోవాలి. సో ఇప్పుడు మనకు టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా కట్ చేసుకున్న దాని మీద కొద్దిగా చల్లారాగా ఇది టమాటా బజ్జీ తీసుకోవాలి. దీని మీదకి మనం పెరుగులోకి ఆనియను, పచ్చిమిర్చి, సాల్టు, కొరియాండర్ వేసాం కదా. సో ఇలా దీని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకున్నాం కదా. దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చూద్దాం. సో ఫైనల్గా మనకి ఇప్పుడు టమోటా బజ్జీ విత్ పెరుగు కాంబినేషన్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా సూపర్ గా ఉంది. చాలా సూపర్ గా ఉంది. చాలా సూపర్ గా ఉంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో ఇందాక రెసిపీ టేస్ట్ చేసాం కదా, ఇవాళ డిప్ ఏంటో చూద్దాం.
సో ఇవాళ టిప్ ఏంటి అంటే ఎండు ఖర్జూరం, కొంతమంది ఉత్తుతులని కూడా అంటారు. సో ఇవి డైలీ 2 పీసెస్ తింటే మనకి బాడీలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరుగుతుంది, అలానే ఐరన్ కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.